నమస్కారం. తెలుగువారి రుచులు మన సంస్కృతిలో భాగం. పండుగైనా, పబ్బమైనా లేదా సాధారణ రోజైనా మన భోజనంలో పులిహోర, వేడివేడి అన్నంలో కారప్పొడి మరియు దోశ, ఇడ్లీలోకి చట్నీ పొడి ఉంటే ఆ సంతృప్తి వేరే లెవెల్. అయితే ఈ రోజుల్లో చాలామందికి ఈ పొడి వంటకాలను ఇంట్లో శుభ్రంగా, సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసుకునే సమయం ఉండట్లేదు. ఇంకోవైపు రుచి, నాణ్యత విషయంలో రాజీ పడ్డానికి ఇష్టపడరు. నాణ్యమైన, రుచికరమైన పొడుల కోసం మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇదే మనకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని సృష్టిస్తోంది. అదే సాంప్రదాయ పొడి వంటకాల తయారీ మరియు విక్రయ వ్యాపారం. ఇది కేవలం ఒక వ్యాపారం కాదు, మన అమ్మమ్మల కాలం నాటి రుచులను కాపాడటం మరియు దేశదేశాలకు అందించే ఒక గొప్ప వారసత్వం. ఈ వ్యాపారాన్ని మీరు తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఎలా మొదలుపెట్టాలి, ఎక్కువ లాభాలు ఎలా పొందాలి మరియు మీ రుచులను ఆన్లైన్లో ఎలా బ్రాండ్ చేసి ప్రపంచానికి ఎలా అమ్మాలి అనే దానిపై సమగ్ర విశ్లేషణను ఇప్పుడు తెలుసుకుందాం. 1. వ్యాపారం యొక్క మూలస్తంభం: నాణ్యత, లైసెన్స్ మరియు స్థిరత్వం. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి మీకు పెద్దగా ఖరీదైన యంత్రాలు అవసరం లేదు. మీ వ్యాపారానికి గుండెకాయ లాంటిది రుచి మరియు నాణ్యత. అందుకే మీరు అమ్మదలుచుకున్న పులిహోర పొడి, కరప్పొడి, చట్నీ పొడి, ఈ 3 వంటకాలకు ఒకే స్థిరమైన నాణ్యతతో తయారు చేయడానికి ప్రామాణికమైన రెసిపీని సిద్ధం చేసుకోండి. పులిహోర పొడికి ఏ రకం మిర్చి వాడాలి, పప్పుల నిష్పత్తి ఎంత ఉండాలి అనేది స్పష్టంగా ఒక పుస్తకంలో రసిపెట్టుకోండి. ఇది మీ ఉత్పత్తికి బ్రాండ్ వాల్యూ తీసుకొస్తుంది. తప్పనిసరిగా ఆహార వ్యాపారంలో నమ్మకం కోసం FSSAI లైసెన్స్ పొందండి. ఇది ఆన్లైన్లో త్వరగా పూర్తయ్యే ప్రక్రియ. మీ ఇంటి కిచెన్లోనే మొదలుపెట్టవచ్చు, కానీ పరిశుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. ముడిసరుకు కొనుగోలులో జాగ్రత్త అవసరం. కల్తీలేని ఉత్తమమైన మిరపకాయలు, ధనియాలు, పప్పులు మరియు ముఖ్యంగా శుద్ధి చేయని నూనెను ఉపయోగించడం ద్వారానే మీ రుచి ప్రత్యేకంగా నిలుస్తుంది. హోల్సేల్ మార్కెట్లలో ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం ద్వారా ఖర్చును చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. 2. పెట్టుబడి మరియు లాభాల రహస్యం. ఈ వ్యాపారం యొక్క అతిపెద్ద ఆకర్షణ తక్కువ ప్రారంభ పెట్టుబడి మరియు అధిక లాభాల మార్జిన్. ప్రారంభ పెట్టుబడి 30,000 నుంచి 50,000 లోపే సరిపోతుంది. ఇందులో FSSAI ఫీజులు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ మెటీరియల్ కొనుగోలు మరియు మొదటి బ్యాచ్ ముడిసరుకు కొనుగోలు, ఇంకా కమర్షియల్ గ్రైండర్ మిల్లును అద్దెకు తీసుకోవడానికయ్యే ఖర్చులు కలిసి ఉంటాయి. ఇక లాభాల మార్జిన్ విషయానికొస్తే పొడి వంటకాల వ్యాపారంలో లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటిని ఒకసారి తయారు చేస్తే చాలా కాలం నిల్వ చేయవచ్చు. సాధారణంగా తయారీ ఖర్చుపై 40% నుంచి 60% వరకు లాభం ఉంటుంది. మీరు 100 రూపాయలు ఖర్చుతో తయారు చేసిన ఒక ప్యాకెట్ను 160 రూపాయల నుంచి 170 రూపాయల వరకు సులభంగా విక్రయించవచ్చు. మీ ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ ఎంత బాగుంటే మీ ధర అంత ఎక్కువగా ఉంటుంది. పోటీదారుల ధరలను పరిశీలించండి, కానీ నాణ్యతకు ధర పెట్టినా కొనే కస్టమర్లను లక్ష్యంగా చేసుకోండి. 3. ప్యాకేజింగ్: మీ సైలెంట్ మార్కెటింగ్ అస్త్రం. పొడి వంటకాల వ్యాపారంలో ప్యాకేజింగ్ అనేది ఒక సైలెంట్ మార్కెటింగ్ సాధనం. ఇది వినియోగదారుడికి మీ ఉత్పత్తి యొక్క నాణ్యతను తెలియచేస్తుంది. తేమ తగలకుండా ఉండేందుకు గాలి చొరబడని జిప్ లాక్ స్టాండప్ పౌచులను వాడాలి. ఇది మీ పొడులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. ప్రతి ప్యాకెట్పై తయారీ తేదీ, కాలపరిమితి, పదార్థాలు మరియు FSSAI నంబర్ తప్పనిసరిగా ముద్రించాలి. మీ బ్రాండ్కు ఆకర్షణీయమైన, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే లోగో మరియు పేరు ఉండాలి. 4. ఆన్లైన్ విజయం మరియు మార్కెటింగ్ వ్యూహం. మీ రుచులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆన్లైన్ మార్కెటింగ్ అత్యంత చవకైన మరియు శక్తివంతమైన మార్గం. ముందుగా మీ వంటకాల ఫోటోలు మరియు చిన్న వీడియోలు తీసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లలో పోస్ట్ చేయండి. వేడి అన్నంలో కరప్పొడి వేసి నెయ్యి వేసి కలిపే స్లోమోషన్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వెంటనే వైరల్ అవుతాయి. మీరు చిన్నపాటి కామర్స్ వెబ్సైట్ను షాపిఫై లేదా ఇన్స్టామోజో ద్వారా క్రియేట్ చేసుకోండి. దీనివల్ల ఆర్డర్లు ట్రాక్ చేయడం, ఆన్లైన్ చెల్లింపులు తీసుకోవడం సులభమవుతుంది. మీరు బెస్ట్ డెలివరీ ధరల కోసం పోస్టల్ సర్వీస్ లేదా ప్రైవేట్ కొరియర్ సర్వీస్ల భాగస్వామ్యం తీసుకోవచ్చు. పొడి వంటకాలు తేలికగా ఉంటాయి కాబట్టి డెలివరీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన మార్కెటింగ్ వ్యూహం ఏమిటంటే, పండుగల సమయంలో ఉగాది, సంక్రాంతి, దీపావళికి ప్రత్యేకంగా పొడుల కాంబో ప్యాక్ను తగ్గింపు ధరకు ప్రకటించండి. అంతేకాదు, విదేశాల్లో ఉన్న తెలుగు NRI మార్కెట్ను లక్ష్యంగా చేసుకోండి.
వారికి మీ రుచులు ఒక జ్ఞాపకం లాంటివి. సోషల్ మీడియాలో విదేశీ షిప్పింగ్ ఆప్షన్లను ప్రకటించడం ద్వారా ఈ మార్కెట్ను సులభంగా చేరుకోవచ్చు. మీరు రుచిగా వండగలిగితే మరియు పరిశుభ్రత పాటిస్తే మీ వంటల రుచి ఈ వ్యాపారంలో మీకు కోట్లాది రూపాయల సంపాదనను తెచ్చిటట్టగలదు. సరైన ప్రణాళికతో మొదలుపెడితే మీరు కేవలం పొడులు అమ్మడం లేదు, మన సాంప్రదాయ రుచుల వారసత్వాన్ని అందిస్తున్నారు. మీ బలమైన సిటిఏ. మీరు పులిహోర పొడి, కరప్పొడి, చట్నీ పొడి ఈ మూడింటిలో ఏది తయారు చేయడంలో అత్యంత నిపుణులో కామెంట్లలో తెలియచేయండి. మీరు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి మరింత డెలివరీ మరియు కొరియర్ చిట్కాలు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గుర్తును నొక్కండి.